ఈ ఎవరు మాట్లాడినా వాళ్ళ పరిచయం చేసుకోండి, సంఘంలో వాళ్ళకున్న ప్రాధాన్యత ఏంటో తెలియజేసి వాళ్ళు చేయవలసిన సూచన సలహా తెలియజేయండి. ఇదే మన వేదిక, ఇదే ఏజెండా. వేరే మనం గతంలో ఏం చేసామని కాదు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచన. ఈ 42% మనకి ఆమోదం జరిగింది, కానీ ఇదేదో ఆమోదమైందని ఎవరికి అభినందనలు తెలియజేయండి. ఎందుకంటే మనకి ఇంకా పూర్తి కాలే. రోడ్డు మీద పెట్టి వదిలిపెట్టారు, ఏదో అంటూ చాట్లో పోసి రోడ్డు మీద పెట్టారు కాబట్టి మనం ఇంకా రోడ్డు మీదనే ఉన్నాం. ఒక వేదిక మీద నుంచి మనకి జరిగేది ఏదో న్యాయం జరిగితే ఆ న్యాయం జరిగిన దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఒక ఏజెండా పెట్టుకున్నాం కాబట్టి దానికి మనకి జీవో కావాలి. పార్లమెంట్లో ఆమోదం తెలియజేసిన తర్వాత దాని గవర్నమెంట్ నుంచి జీవో అయితే మనకి ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఇప్పటికి 33% పెట్టుకోవడం కేసీఆర్ మన రాజకీయాలు చెప్పదలుచుకోలేదు, అయినా చెప్తున్న ఒక మాట. ఎందుకంటే నష్టం జరిగిన నష్టాన్ని తెలియజేస్తున్నాం. 33% 9%, 8% కూడా అమలు జరిగింది పోయినసారి. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఎక్కడైనా సరే మనకి కావాల్సిన వాటాన్ని తప్పక మనం ముందుకొని తీసుకోవాల్సిన హక్కు ఉంది. ఆ బలం మన దగ్గర ఉంది. దానికోసం పోరాటం చేద్దాం. దానికోసం ఐక్యంగా పోరాటం కోసం మీరు ఇచ్చే ప్రతి సలహాని మేము దీన్ని పాటించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. ఈ ఐక్యవేదికని అందరూ తలా ఒక పిడికిలేసి తలా ఒక చేసి దీన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మీ గౌరవ సభ్యులందరికీ ఒకసారి చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరాములు గుజరాత్ సంఘం వ్యవస్థాపకుని సంబంధించి పట్టణ గుజరాత్ సేవా సంఘం చైర్మన్ హైదరాబాద్. గుర్తేని వీరభద్రండి, సామాజిక ఉద్యమకారులు కుల సంఘానికి చేయలేదు. మీకు ప్రస్తుతం కులం అంతా కట్టేవారు తీసుకుంటే కాబట్టి అయితే నేను మాల సంఘం కార్యక్రమం. నమస్కారం అండి. నా పేరు ఆసరయ్య. నేను మొట్టమొదటి జిల్లా టీఆర్ఎస్ ప్రెసిడెంట్. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాకి ఉద్యమకారుల సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తాను. ఎక్కడ ఉంది రోడ్స్కి వెళ్ళిపోతాను. నా పేరు సోమరాజు. నేను సంచార జాతుల సంఘం నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను. రోడ్ల సమయ పర్మశాలి సంఘం నుంచి వచ్చాను. అందరూ తప్పడం పడితే వాళ్ళు చెప్పేదానికి 29 కార్పొరేటర్ని దరఖాస్తు సంఘం టౌన్ అధ్యక్షుడు. నా పేరు చింతల లింగేశ్వరరావు. లోక్సత్తా పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జూపల్లి సత్యనారాయణ గారు ప్రెసిడెంట్గా, ఇద్దరం బీసీలమే. ఆనాడు మన జిల్లాలో మంచి ఉద్యమాన్ని నిర్మించగలిగినాం. అదేవిధంగా నేను కొంతకాలంగా రాజకీయంగా దూరంగా ఉండి మా కుల సంఘానికి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మెరిక కుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. మా ఈ మీటింగ్కి మా కోశాధికారి గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, ఒక ఇద్దరు వస్తున్నారు. మేము మా వంతుగా ఈ ఉద్యమానికి సహకారం అందిస్తాం. నా పేరు పద్మా వెంకటేశ్వర గారు. ఖమ్మం జిల్లా దళిత సంఘం కోశాధికారిగా ఉన్నాను. నా పేరు కన్యారామారావు. నేను దళిత సంఘం రాష్ట్ర అధ్యక్షుని. అదేవిధంగా ఎస్సీ 57 కులాలకి, అంటే మాలా మాది కాకుండా 57 కులాలని 57 కులాలకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నేను రాయల భాస్కర్, కామన్పల్లి మాజీ ఎంపీటీసీ, మాజీ వైసీపీ. నమస్కారం అండి. నా పేరు ఆలకుంట ఏడుకొండలు. ఒంటరి సంఘం నుంచి ఒక నెలలో ప్రజలుగా మనం ఈ మూమెంట్ కోసం వచ్చాను. నమస్కారం. నా పేరు వెంకటరామరెడ్డి, జాతీయ బీసీ సంఘం ఖమ్మం నగర్. మీరు మనిషి హెవీ ఉన్నారు, గొంతు లోపించేది ఎట్లా గట్టిగా అరవాలా. నెక్స్ట్ అక్క పిల్లగాళ్ళు వాళ్ళు మీరే స్టార్ట్. చెప్పు పేరు చెప్పు పేరు చెప్పు పేరు చెప్పు పలానని చెప్పాము. తప్పేం లేదు. నా పేరు కృష్ణ. ఇంకా ఓకే, నెక్స్ట్ నువ్వు కూడా ఓకే మీరు మేడం చెప్పండి. నా పేరు దామల్ల జయ. నేను ఎస్సీ నుంచి వచ్చాను. నా పేరు రాళ్లపండి వెంకటాచారి అండి. విశ్వబ్రహ్మణ కమ్యూనిటీకి చెందినవాడిని.
విజయ్ కుమార్ అన్న ఈ సమావేశానికి ఆహ్వానిస్తే వచ్చాను. ఈ ఐక్యవేదిక విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను. మామిడి వెంకటేశ్వర ముదిరాజ్. నేను జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడిని, ఖమ్మం జిల్లా. అందరికీ నమస్కారం. విశ్వబ్రాహ్మణ సంఘానికి విశ్వబ్రాహ్మణ కాస్ట్ మాది. నా పేరు వెంకటేశ్వరాచారి. నేను రాష్ట్ర కార్యదర్శిగా మీ సంఘం. నా పేరు డాక్టర్ శ్రీ కృష్ణారావు, తెలంగాణ ఉద్యమ కలపరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్. మీ అందరికీ నమస్కారములు. నా పేరు మల్లెల లక్ష్మీపతి, సింగరేట్ కాలేజ్లో మేనేజ్ సూపర్వైజర్. ఇక రీసెంట్లీ ఖమ్మం వచ్చాను. ఖమ్మం వచ్చిన తర్వాత విజయ్ కుమార్ గారు పరిచయం అయ్యారు. బీసీ బాంధవులుగా ఒక డయాస్ మీదకి రావాలి, ఒక వేదిక మీద రావాలి. దాన్ని సమీకరించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క సభ్యుల మన యొక్క పాత్ర ఏంటి అనే దాంతో ముందుకు వచ్చాను. మా కులం కుమార్. అయినా మళ్ళీ ఒకసారి ఏంటంటే మన 136 కులాల్లో కనీసం మనకు కనపడుతున్న కులాలు 20-30 ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి అసలు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ అంటే ఇప్పుడు వర్గపోరు జరుగుతుంది కానీ చెప్పుకోకూడదు. వాళ్ళ కులాలు కూడా విడిపోయి ఉన్నాయి. వాళ్ళ చిన్న కులాలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ విధంగానే మన దగ్గర కూడా ఏదో కనపడే కులాలు 10 కులాలే పేరు చెప్పుకుంటున్నారు. ఆ 10లో ఒక 20 మంది ఏరియాని పిలిచాము. ఈరోజు మనకు చిన్న లోపం ఏంటంటే, సరే అది సామాజిక ఇది, రెండోది ఎవరికున్న సెంటిమెంట్ వాళ్ళది. గ్రామ దేవతలను భారీగా బజార్ అంతా ఉప్పలంలోనే ఉంది. శుభ్రం కదా, కాబట్టి దీనికి కొద్దిగా అవరోధం జరిగింది. అందరూ ఫోన్లు చెప్పి ఏం చెప్తున్నారంటే నా బాబా పెట్టిండు, నా కొడుకు పెట్టిండు, నా మావ పెట్టిండు, అల్లుడు పెట్టిండు చెప్పి చెప్పుకుంటారు. అది జరిగింది. ఇప్పుడు 60 మంది ఫోన్లు చేశారు. వాస్తవంగా మనం ఇవాళ ఈ టేబుల్ కూడా సరిపోదు. 60 మంది రిప్లై ఫోన్లు చేశారు. ఏమనంటే మా అమ్మాయి వాళ్ళు పెట్టారు, మా అమ్మాయి అత్తగారు వాళ్ళు పెట్టారని చెప్పి చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం వెనకబడింది కూడా దీని ముందే. ఎందుకంటే ఈ చుక్క ముక్క దగ్గరే మనం వెనకబడ్డాం. కాబట్టి ఇది ముందు రుచి చూపించింది ఈరోజు మనకి. నెక్స్ట్ మళ్ళా వచ్చే ఆదివారంకి దీనితో 10ంతలుగా మనమే ఒక్కొక్కరు నలుగురు తీసుకొచ్చుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ఐక్యవేదిక సదుద్దేశం ఏంటి అంటే, మన కులాలకి జరిగిన అన్యాయాల్ని ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని దానికి అన్ని కులాలు సపోర్ట్ చేసి ఎవరికి ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. దానిపైన మన దాంట్లో ఉన్న ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ఆ ఇంటలెక్చువల్స్ తీసుకుంటాము. భవిష్యత్తులో మనకు కావాల్సిన దీని మీద మన గతంలో విశ్వరయ్య గారు దీనిపై రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారితో, అలాగే చిరంజీవి గారు ఇప్పుడు మన బీసీ కులం నుంచి గట్టిగా గలమెత్తి మాట్లాడి బయటికి తీసుకొచ్చినటువంటి తీర్మానం మల్లన్నకి అభినందన తెలియజేయాలి. మన ఖమ్మం జిల్లాలో చిన్న దౌర్భాగ్యం స్థితి ఏంటంటే, తీర్మానం మల్లనే పార్టీ సపరేట్ చేస్తే ఇంకా స్వేచ్ఛగా బయటకు వచ్చాడు మంచిదే. పార్టీ సపరేట్ చేస్తే ఒక్కళ్ళు బయటకు వచ్చి ఒక వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు మొట్టమొదట నేనే పోయినా జరిగిన రోజు సాయంత్రం వాయిస్ ఇచ్చాము. దానిపైనే మన డాక్టర్ కృష్ణారావు కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. ఏది ఈ బీసీ కులాల్ని రెడ్లు ఏం చేశారని తెలియజేయడం చెప్పాము. కాబట్టి మనకు జరిగిన నష్టాన్ని ఎక్కడ జరిగితే అక్కడికి మనం పోరాట ఉద్యమంగా తీసుకోవాలని చెప్పేసి ఆ పోరాటానికి కావలసిన సహాయ సహకారాలు అందించుకుంటూ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనలాంటి మన కులాల్లో ఉన్న గౌరవనీయులు పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు తీసుకొని మనం కూర్చొని ఒక దగ్గర ఏదైనా జరిగింది మన దగ్గర కూర్చుంటే 10 కులాల్లో కూర్చుంటే 10 మంది, ఏ కులం కాకుండా కూర్చుంటే ఆ 10 మంది అవుతున్నారు. ఈ 10 మంది పిలిస్తే మళ్ళీ 100 మంది అవుతాం. కాబట్టి ఇవాళ గబాల పోయి ఆడ కూర్చుందామంటే కులానికి 4 వస్తే 400 మంది ఎక్కడ అదే మా యూత్ సెంటర్లో కూర్చోండి, రోడ్డు అయిపోతుంది. ఇటు అధికారులు అవుతారు, ఇటు అధికారులు వస్తారు. కాబట్టి రాజ్యాధికారం కోసం ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్నామో దానిలో భాగంగా మనకి ముందు కావాల్సింది ఏమిటి అంటే, మనము రహదారి ఏర్పాటు చేసుకోవాలి. ఆ రహదారి కావాలి అంటే మనందరం ఏకం కావాలి. ఈ ప్రధాన ఏజెండా ఏకం కావడం కోసమే ఐక్యంగా పోరాడతాం, ఐక్యంగా పనిచేస్తాం. ఎవ్వరు ఏ సూచన ఇచ్చినా, ఏ సలహా ఇచ్చినా మేము దాన్ని ముందు పెట్టి మన కుల పెద్దలు ఏం చెప్పినా దాని ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. దీనిపై కాశీపేట రంగరాజు గారు గౌరవ సభ్యులు